హాయ్ అందరికీ. మా ఊరి వినాయకుడు అబ్బా! చూడటానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. 12 అడుగుల విగ్రహం. ఇన్ని ఇయర్స్ పెట్టిన విగ్రహాలన్నింటినీ ఈ ఇయర్‌లో పెట్టిన విగ్రహం అయితే డామినేట్ చేసేసింది. అంత బావుంది. దేవుడికి పూలు పెట్టి, కొబ్బరికాయ తీసుకొని నా కోరికైతే చెప్పుకుంటున్నాను. కొబ్బరికాయ కొట్టి, దేవుడికి హారతిచ్చి దండం పెట్టుకున్నాను. నేను పెట్టుకున్నా అని మా పాప కానీ దండం పెట్టుకుంది. విగ్రహం పెద్దగా ఉంది కదా! కింద నుండి పైకి చూసి భయపడుతుంది. ఇంక ఇలా కాదు అని బొట్టు పెట్టుకో అని చెప్పాను. అప్పుడు కుంకుమ తీసుకొని బొట్టయితే పెట్టుకుంది. దేవుడి పక్కన నిలబెట్టి ఒక ఫోటో తీద్దాం అనుకున్నాను. కానీ అస్సలు ఉండలేదు. కింద చిన్న చిన్న విగ్రహాలను చూసైతే కిందకి దిగింది. అక్కడేం చేస్తున్నారా అనుకుంటున్నారా? చూడగానే కొంతమందికైతే తెలిసిపోయి ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. రాడ్‌కి ఆయిల్ పూసి పైన కూల్ డ్రింక్స్‌ని, మందునైతే కడతారు. దానిని ఎవరైతే ఎక్కి తీసుకుంటారో అవి వాళ్ళకే ఇచ్చేస్తారు. ఇది మెయిన్ ఘట్టం. ఏంటా అనుకుంటున్నారా? అదేనండి ప్రసాదం. వినాయక చవితి వచ్చింది అంటే ఇంక 3 డేస్ వరకు అన్నం తినాలి అనిపించదు.